హైదరాబాద్ మీర్పేటలో మరో దారుణం వెలుగు చూసింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమెను అత్యంత కిరాతకంగా ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగు చూసింది. నిందితుడు ఆర్మీలో రిటైర్ అయి కంచన్బాగ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మీర్పేట జిల్లేలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి భర్త గురుమూర్తితో కలిసి నివసిస్తోంది. అయితే కొంతకాలంగా ఆమెపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమెను హత్య చేయడానికి ముందు కుక్కను చంపి తర్వాత భార్యను చంపినట్లు తెలుస్తోంది. తర్వాత డెడ్ బాడీని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టినట్లు తెలుస్తోంది. తర్వాత శరీర భాగాలను ఎండబెట్టి రోకలతో పొడిగా మార్చి బకెట్లో తీసుకెళ్లి చెరువులో కలిపినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు మృతదేహాన్ని కట్ చేసి పొడి చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇంత ఘోరంగా ఎలా చేయగలిగాడు? ఆయన ఇంతకుముందు ఆర్మీలో పనిచేసినట్టుగా చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దానికి పూర్వపరాలు ఇవ్వండి. సంబంధించినటువంటి గురుమూర్తిని పోలీసులు నిందితుడిగా గురుమూర్తి ఉద్యోగస్తులుగా పనిచేసిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు డిఆర్డీఓలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ కింద పనిచేస్తున్నటువంటి సందర్భం జిల్లా న్యూ వెంకటేశ్వర కాలనీలో భార్య వెంకట మాధవ్తో కలిసి గురుమూర్తి వివాహమైంది. అయితే భార్య మీద అనుమానం పెంచుకున్నటువంటి గురుమూర్తి గత కొంతకాలంగా కూడా ఆమెను వేధిస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే 16వ తేదీన ఇద్దరికి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో కోపాధ్యక్షుడైనటువంటి గురుమూర్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అయితే ఆ డెడ్ బాడీని ఏం చేయాలో పాల్గొన్నటువంటి ఆ డెడ్ బాడీ ఇంట్లోనే ఉంచి అనంతరం డెడ్ బాడీని ముక్కలుగా చేశారు. చేసిన తర్వాత ఒక కమర్షియల్ సిలిండర్ లో బయట నుంచి తీసుకుని వచ్చారు. ఆ కమర్షియల్ సిలిండర్ల సహకారంతో ఆ మృతదేహాన్ని ఒక పాత్రలో నుంచి కుక్కర్గా కట్ చేసినటువంటి ఆ మృతదేహానికి సంబంధించినటువంటి అవయవాలను ఆ కుక్కర్ లో ఉడకబెట్టాడు. కుక్కర్ ఉడకబెట్టిన ఆ యొక్క శరీర భాగాలను ఎడబెట్టి ఆ తర్వాత రోకలిగా మార్చాడు. రోకలితో దంచిన తర్వాత పొడిగా మార్చిన తర్వాత ఆ పొడిని పక్కనే ఉండేటటువంటి చెరువులోకి తీసుకెళ్లి ఆ మృతదేహానికి సంబంధించినటువంటి అవయవాలను ఆమె విస్తైంది మృతదేహం విస్తైందని కూడా సమాచారం ఇచ్చారు. రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లేలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది.